అగ్రిగోల్డ్ భూమి కబ్జా వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జోగి రమేష్ కు తాను స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ సిఐడికి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో పోలవరం మురళీమోహన్ కూడా ఉన్నాడు. దీంతో ఆయన్ను తాజాగా సిఐడి అధికారులు విచారించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఫ్యామిలీకి తాను ఎలాంటి భూమి విక్రయించలేదని సిఐడి విచారణలో మురళీమోహన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో తన పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ గానీ ఆధార్ కార్డు గానీ తనది కాదని సిఐడికి వివరించారు. దీంతో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసును సిఐడి అధికారులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సిఐడి జప్తులో ఉన్న అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు గుర్తించారు. దీంతో జోగి రమేష్ కొడుకు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, A2గా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, A3గా అడుసుమిల్లి మోహన్ రామ్దాస్, A4గా అడుసుమిల్లి వెంకట సీతా మహాలక్ష్మి, A5గా గ్రామ సచివాలయ సర్వేయర్ దేదీప్య, A6గా మండల సర్వేయర్ రమేష్, A7గా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8గా మండల తహసీల్దార్ పేర్లను కేసులో చేర్చారు.